ఈ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కులం అడ్డం వస్తుంది, మతం అడ్డం వస్తుంది. అందరు ప్రతి ఒక్కడు ఈ దేవుడి దగ్గరికి వద్దు, ఏ దేవుడి దగ్గరికే నెల్లు, ఏ దేవుడి దగ్గరికే నెల్లు, ఈ దేవుడి దగ్గరికి వద్దు అని అదే కదా చెబుతున్నారు. మరి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళొద్దని అందరూ అడ్డుపడుతుంటే ఎందుకు ఎంతమంది వెళ్తున్నారు చెప్పరే? మీ మాయ మంత్రాలు చేశామా? మీకేమన్నా రాళ్ళు అమ్ముతున్నామా, ఉంగరాలు అమ్ముతున్నామా, పిచ్చి పనులు ఏమన్నా చేస్తున్నామా? కళ్ళు మూసుకొని నీలారా ఇప్పుడు నీకు మంచి జరగబోతుంది, 1116 అక్కడ పెట్టుకొని వెళ్ళిపో అని చెప్పామా? వచ్చిన దగ్గర నుంచి మేమేం చెబుతాం? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మారు మనసు పొందావా? పాపాన్ని విడిచిపెట్టావా? నీ భర్తకు లోబడుతున్నావా? నీ భార్యని ప్రేమిస్తున్నావా? నీ తల్లిదండ్రులు లోబడుతున్నావా? ఇదే కదా మేము చెబుతున్నాం. ఈ కఠినమైన మాటలు ఎవరికైనా ఇష్టం ఉంటాయా? ఇంత కఠినంగా మాట్లాడుతున్నా ప్రజలు ఎందుకు వస్తున్నారంటే మా మాయ మాటలు కాదు, దేవుని శక్తిని చూసి